పైకి కనిపించే అందం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. మీరు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అనుమానించే వారిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వారి దగ్గరకు మీరు వెళ్ళకండి. లైఫ్లో ఏ రిలేషన్ గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. నీ తాహతకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి కానీ నటనతో కాదు. నీ గురించి అన్నీ తెలిసిన వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. జాగ్రత్త. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ సమాజం. ఆ తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను విసిరివేసినట్లే. ఒక బంధం కొత్తలో నీతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు. అదే బంధం పాతపడిన కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. ఒక మంచి మనిషి కోసం వెచ్చించిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. డబ్బు గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చెయ్యకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికిన కాటికే, 100 కోట్లు కూడబెట్టిన కూటికే అని గుర్తుపెట్టుకోండి. నీవు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. నిన్ను కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఒక మనిషి తన విజయం నుంచి ఏం నేర్చుకున్నా, నేర్చుకోలేకపోయినా ఓటమి నుంచి మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాడు. నీ కోరికలు తీర్చే వాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించే వాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనిషికి అణకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అణకువే మరింత అందాన్ని ఇస్తుంది. లైఫ్లో విజయం సాధించిన వారు ఇతరుల కంటే ప్రత్యేకమైన వారేమీ కాదు. వారు ఆలోచించే విధానమే ప్రత్యేకమైనది. అత్యవసర సమయంలో చెయ్యి అందించిన వారిని, ఆపద సమయంలో చెయ్యి వదిలిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే భక్తి అంటే. అవసరానికి వాడుకొని వదిలేసే వాడి దగ్గర ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా చూస్తాడు. నీవు చేసేది తప్ప కాదా అనేది ఎవరు చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. దేవుడు ఈ పుట్టుక నీకు ఇచ్చింది నీకు నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. ఇష్టంతో చేసే పని నీ శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని నీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. పదవిలో ఉన్నప్పుడు పనికిమాలిన వాడు కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితే కానీ అర్థం కాదు నా ఆధారం భూమిపైనే ఉందని. నీవు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, నీవు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరవకు. మీ మనసు ఎప్పుడు గాయపడుతుందో అప్పటి నుంచి మీ మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది. మీ మనసులో ఎన్ని కష్టాలు అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వలె ఎప్పుడూ గంభీర్యంగా ఉండడం అలవాటు చేసుకోండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలడు. 2 వ్యక్తులు విడిపోవడానికి కారణం అది 3వ వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమ అయినా, స్నేహమైనా, మరేదైనా సరే. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు మీరు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు.
మీరు ఒక విషయాన్ని ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే మీకు కూడా ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఈ సమాజంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. నీ కళ్ళతో చూడని, నీ చెవులతో వినని వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చెడిపోతాయి. మంచి వాళ్ళతో కలిసి ఉండటం వలన మోసం చేయకుండా ఉండడం నేర్చుకుంటావు. చెడ్డవాళ్లతో కలిసి ఉండడం వలన మోసపోకుండా ఉండడం నేర్చుకుంటావు. మీరు చేసిన తప్పును ఈరోజు కప్పిపుచ్చవచ్చు, కానీ రేపటి రోజున దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకండి. జరిగిపోయిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మిమ్మల్ని చూసి తలదించుకొని బ్రతుకుతారు. మీ మంచితనం గురించి ప్రపంచం మాట్లాడాలి, మీరు కాదు. మీలో చెడును మీరే గమనించుకోవాలి, ప్రపంచం కాదు. విచక్షణ ఉన్నవాడే వివేకవంతుడు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. గుర్తుంచుకోండి, మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. ఈ సమాజం గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. పరిస్థితుల్ని బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అది వస్తువైనా మనుషులైనా. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. మన మనసును సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. కొన్ని రోజులు గడిచాక ఒకరికి నీవు నచ్చట్లేదంటే దానికి అర్థం వాళ్ళకి నీ అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. నీవు ఎక్కడైతే ఆపేద్దాము అనుకుంటావో అక్కడి నుండే అసలైన నీ జీవితం మొదలవుతుంది. నీవు ఏ తప్పు చేయకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. పని చేయడం చేతకానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధి గలవారు చేసే పని. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. మనిషి తీరు 2 రకాలు ఉంటుంది. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. నీవు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళల్లో దాచిపెడితే కొందరు నవ్వులో దాచిపెడతారు. చెడ్డవాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచివాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. లైఫ్లో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమేనని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. తోటి వారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చెయ్యకు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. నీకు చేతనైతే సింహాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు, చేత కాకపోతే తేనెటీగ కూడా నిన్ను తిప్పలు పెడుతుంది. జీవితంలో సగం కష్టాలు, బాధలు నీవు నీకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతటవే పోతాయి. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్ళే మనకు శత్రువులు అవుతారు. మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళకంటే
మీరెక్కడ బాగుపడిపోతారో అని బాధపడేవారే ఎక్కువ ఈ సొసైటీలో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.